పలాలయంతి మదాలసా మంజులవా విలాసా మాహేంద్రడీనద్యుతకోమలాంగి మాతంగకన్యా మనసా స్మరామి. నేను మీ రజనీకాంత్ శర్మ, యజుర్వేద గణపాటి. రజనీకాంత్ శర్మ ఆర్టిస్ట్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహోదయులందరికీ కూడా రాజశ్యామల సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించే ప్రతి వీడియోను కూడా ఎండ్ వరకు చూడండి. అప్పుడే నేను మీకు చెప్పే ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. శుభం భూయా. రజనీకాంత్ శర్మ ఆర్టిస్ట్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహోదయులందరికీ కూడా శుభం భూయా. ఈరోజు నేను చేసే వీడియోలో ముఖ్యమైనది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే చాలామందికి తెలియదు. పూజలు చేసేటప్పుడు మీ ఇళ్ళలో పంతులు గారు వచ్చి అమ్మ ప్రాణాయామం చేయండి అంటారు. ప్రాణాయామం చేసే ముందు అందరికీ తెలియదు ముక్కు మూసుకోవడం అని. ప్రాణాయామం అంటే ముక్కు మూసుకోవడం కాదు. ప్రాణాయామం అనేది పూరకం, కుంభకం, రేచకం. పూరకం అంటే పీల్చడం, కుంభకం అంటే బంధించడం, రేచకం అంటే వదిలివేయడం. దీన్ని పూరక, కుంభక, రేచకాలను కలిపి ఈ మూడింటిని కలిపితే ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం వల్ల చాలా వైవిధ్యపరమైన లాభాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా నాడీ వ్యవస్థను, నర్వస్ సిస్టాన్ని మొత్తం కూడా ఈ ప్రాణాయామం అనేది కంట్రోల్ చేస్తుంది. ఇది బాడీలో ఎటువంటి డిఫెక్షన్స్ ఉన్నా తీసేస్తుంది. ఎటువంటి డీయాక్సిడెంటల్స్ అంటాం కదా, అవి కూడా తీసేస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల ప్రతి నరంలో ఉన్న ప్రతి ఒక్క యాక్టివేట్ అంటే నరాలు, నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రాణాయామం ఎలా చేయాలో కూడా మీకు నేను నేర్పిస్తాను, చూడండి. ఇది ముఖ్యంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఎగ్జాంపుల్ మీరు గమ్ గణపతయే నమః, మన ఓం గమ్ గణేశాయ నమః అనే మంత్రం ఉందనుకోండి. ఈ ఓం గమ్ గణేశాయ నమః అనుకుంటూనే కుడి ముక్కును పట్టుకొని ఓం గమ్ గణేశాయ నమః అనుకుంటూ గాలిని పిలవాలి. పీల్చాక రెండు ముక్కులు బంధించి ఓం గమ్ గణేశాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు అనుకొని మళ్ళీ ఓం గమ్ గణేశాయ నమః అనుకుంటూనే వదిలివేయాలి. ఇది ప్రాణాయామం. ఇప్పుడు నేను మీకు చూస్తే ఇచ్చేసాక దీని లాభాలు ఇంకా చెప్తాను. ఇలా 1 మినిట్. మీరు అందరూ అనొచ్చు, మరి నిమిషం కంటిన్యూగా చేయలేం కదండి అంటే. మీరు 2 సెకండ్లు చేశారనుకో, నిదానంగా స్టార్ట్ చేయండి. రోజు 2 సెకండ్లు ట్రై చేయండి, ఇంకోసారి 2 సెకండ్లు ప్రాక్టీస్ చేయండి. అలా మెల్లగా 1 మినిట్ వరకు వస్తుంది. కంటిన్యూగా చేయాల్సిన అవసరం లేదండి. అది కూడా 5 మినిట్స్ కంటిన్యూగా సాధకులు, యోగులు చేస్తారు హిమాలయాల్లో. మనకంత స్థాయి లేకపోవచ్చు, నేను ఓన్లీ కించపరచట్లేదు. మీరు ఒక 1/2 నిమిషం చేసే వాళ్ళైతే డైలీలో 10 టైమ్స్ చేయండి. మార్నింగ్ నుండి రాత్రి 12 లోపు మీ టైం ఉన్నప్పుడు అలా. దీనికి నియమం, శుచి, శుభ్రత లేదు ఎక్కడ కూర్చున్నప్పుడు. అలా చేస్తుంటే ఒక 5 టైమ్స్ చేశారనుకో 2.5 మినిట్స్ వస్తుంది, అంటే 2.5 నిమిషాలు వస్తుంది. 2.5 నిమిషాలు ఉన్నా కూడా మీరు రోజులో ఒక జీవితం అంటే రోజు 24 అవర్స్ 12 అవర్స్ మీరు ప్రాణవాయువును పీల్చుకున్నట్టే లెక్క. సో ఇలా చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. మన ప్రాణం అనేది ఇప్పుడు సాధువులు, ఈ హిమాలయాలో ఉండే యోగులు 200 సంవత్సరాలు జీవిస్తారు కదా. మనకు అంత ఆశ లేకపోయినా కూడా మనం జీవించిన రోజులు 70, 80, 60 ఎంతనో ఈశ్వరుడు ఇచ్చినంత రోజులు మనం ఎటువంటి రోగాలు లేకుండా ఉంటాం. నేను ఇంత పుట్ట ఉన్నా కూడా నా రిలేషన్స్, నా భక్తులకు, నా డివోటీస్కు, మా ఫ్రెండ్స్కి, కొలీగ్స్ తెలుసు నేను ఎంత యాక్టివ్గా ఉంటాను. ఇది మన నర్వస్ సిస్టమ్కు, మన ప్రాణాయామంలో ఉన్న గొప్పతనం. ప్రాణాయామం చేయండి, హాయిగా జీవించండి, మీ ప్రాణశక్తిని పొందండి. ప్రాణాయామం చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో. డియాక్టివ్ ఏదైనా చెడు ఉంటే బాడీలో వ్యర్థ పదార్థాలు ఉంటే తొలగిపోతాయి. చాలా శుభమస్తు, శుభం. ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి.